నమస్తే, అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికారం కార్యక్రమంలో చర్చనీయాంశం సర్వాయి పాపన్న స్ఫూర్తిలో సర్వాయి పాపన్న యాదిలో గౌడ్స్కు రాజ్యాధికారం అనే దాని మీద నేడు చర్చా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణలోని కిలాషాపూర్లో సర్వాయి పాపన్న అక్కడ నుంచి స్టార్ట్ చేసిన ఉద్యమం గోల్కొండ కోట వరకు వ్యాపించి బహుజనులందరినీ సమీకరించి ఎన్నో ఉద్యమాలు చేసి దొరల మీద ఉద్యమం నేపథ్యంలో ఈనాటి చర్చా కార్యక్రమాన్ని మనం చేపట్టబోతున్నాం. ముఖ్యంగా ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడానికి డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు మనకు జూమ్ ద్వారా లైవ్లో ఉన్నారు. రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే ప్రముఖ నేత విజిఆర్ నారగోని గారు, బహుజన నేత, బీసీల ఉద్యమ నేత విజిఆర్ నారగోని గారు గత 4-5 దశాబ్దాల నుంచి బీసీల ఉద్యమం పట్ల వారు అనేక మీటింగులలో భావజాల వ్యాప్తి కొరకు పనిచేస్తూ రాజ్యాధికార వైపుగా అడుగులు వేస్తున్నారు. అట్నే మరో గెస్టు జూమ్ ద్వారా ఉన్నారు. బోడేగా మహేష్ గౌడ్ స్కాలర్గా ఉన్నారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కు నేషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ముందుగా మనం పూర్ణచంద్ర గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సార్, మీరు చెప్పండి, సర్వాయి పాపన్న తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలవని వ్యక్తి లేడు. ముఖ్యంగా ఆయన చేసిన ఉద్యమం కానీ బడుగు బలహీన వర్గాలను అందరినీ సమీకరించి ఆయన చాలా వరకు ఈ బడుగు బలహీన వర్గాలకు పనిచేసిన దాఖలాలు, రాజ్యాధికారం వైపు పోరాటాన్ని తీసుకుపోయినటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. ఆ స్ఫూర్తిలో, ఆ యాదిలో ఇప్పుడున్నటువంటి గౌడ్స్ ఎందుకు రాణించలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారు పూర్ణచంద్ర గారు? నమస్కారం అండి. మీకు ప్రైమ్ లైన్ వారికి, సహ ప్యానలిస్టులకి, నారగోని గారికి, అట్లానే మహేష్ గౌడ్ గారికి అందరికీ వందనాలు. ముఖ్యంగా మనకి ప్రైమ్ లైన్ వారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఇప్పటి వరకు ముదిరాజుల మీద ఇటువంటి చర్చా కార్యక్రమం చేశాం, ముదిరాజులకు రాజ్యాధికారం అని. అలానే ఆ తర్వాత యాదవులకి రాజ్యాధికారం అని చెప్పి చేయటం జరిగింది. రెడ్డి, కమ్మ, వెలమలకే కాదు రాజ్యాధికారం, ఈ బీసీ కులాలకు రాజ్యాధికారం రావాలనే దృష్టితో మరి ఈ కార్యక్రమాలని చేపడుతున్నటువంటి ప్రైమ్ లైన్ వారికి ఈ రోజున గౌడ్లకు రాజ్యాధికారం అనే దాని ఎపిసోడ్ ని ఈ రోజు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ గౌడ్ల పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. కేసీఆర్ కులగణన సర్వే ఆయన చేశాడు, కుటుంబ సర్వే చేశాడు ఆయన. అది చేసిన దాని ప్రకారం 4% పైగా గౌడ్లు ఉన్నారు. కమ్మల కన్నా, రెడ్ల కన్నా, వెలమల కన్నా గౌడ్లు అధికంగా ఉన్నారు. అది క్లియర్ గా మనకు తెలుస్తుంది. అట్లానే ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి గౌడ్లు, సెటిబలజు ఒకే కులానికి, ఒకే వర్గం కింద మనం పరిగణించాలి. వాళ్ళతో పాటు శ్రీశైనులు ఉన్నారు, రకరకాలైనటువంటి ఇతర గౌడ్ కులాలు ఉన్నాయి. సో ఈ గౌడ్ కులాలకు సంబంధించి అక్కడ కూడా దాదాపుగా 3.82%, అంటే 100కి 4 ఉన్నారు అక్కడ గౌడ్లు. మరి కమ్మల కన్నా ఎంతో ఎక్కువ, దాదాపుగా రెడ్లంతా జనాభా ఉన్న ఈ పరిస్థితుల్లో మనం గనుక రాజ్యాధికారం గనుక చూసుకున్నట్టయితే గౌడ్లకి అక్కడ ఇక్కడ వెనకబడే ఉన్నారు. వీళ్ళకన్నా మన వెలమల కన్నా, రెడ్ల కన్నా, కమ్మల కన్నా వెనకబడే ఉన్నారు. మన అసెంబ్లీ మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉంది. ఆ 3 కులాల గుప్పెట్లో ఇక్కడ తెలంగాణలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో కమ్మారెడ్డి కులాల గుప్పెట్లోనే ఉంది. కమ్మారెడ్డి ఎమ్మెల్యేలు 67 మంది ఉంటే ఈ రోజున గౌడ్లు అక్కడ దాదాపుగా 7 మంది ఉన్నారు. అదే గనుక తెలంగాణలో 60 మంది కమ్మారెడ్డి వెలమలు ఉంటే గౌడ్లు కేవలం 4-5 ఉన్నారు. సరే, ఇది మనం మొత్తం కలిపి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే, జనాభా దామాషా లెక్క చూస్తే మరి చాలా చాలా తక్కువగా గౌడ్లు, జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ అనేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇది గౌడ్లు అందరూ గమనించాలంటే ఈ పోరాటం ఈ రోజున మనం కమ్మారెడ్డి వెలమల మీద జరుగుతున్నటువంటి పోరాటాన్ని కొనసాగించాలా. వాళ్ళ పార్టీల్లో చేరి కూర్చుని మనం పనిచేస్తే ఎప్పటికీ మనకు రాజ్యాధికారం రాదు, వాళ్ళకి తాబేదారులుగానే ఉండాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఈ రకమైనటువంటి ఫ్యూడల్ రాజకీయాల్ని, క్యాస్ట్ ఫ్యూడల్ రాజకీయాల్ని ఎదుర్కోవాల్సిన అవసరం గౌడ్లందరికీ ఉంది. మరి దీన్ని మనకి ఎత్తి చూపించాడు. దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన మరి పోరాటం చేశాడు. నిజాం కాలంలో
ఆ రోజునటువంటి జమీందారులు కానీ జాగీర్దారులు కానీ దేశ్ముఖుల మీద ఆయన పోరాటం సాగించాడు. ఆ రోజున విపరీతమైనటువంటి కుల వ్యవస్థ అణిచివేత ఉంది. వెట్టి చాకిరీ చేయించుకున్నారు. ఈ చిన్న చిన్న కులాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలను వెట్టి చాకిరీ చేయించుకుని వాళ్ళని అణిచివేశారు ఈ జాగీర్దారులు దేశ్ముఖులు. తర్వాత ఇదంతా కూడా ఎవరయ్యా వీళ్ళంటే ఆ రోజున ఉన్నది కమ్మారెడ్డి వెలమలకు సంబంధించిన వాళ్ళు, ముస్లింలలో కూడా బాగా ధనికులు ఎలైట్ క్లాస్ మాత్రమే ఈ నిజాం వాళ్ళని గుర్తించి ఇచ్చేవాడు. సో వీళ్ళు డబ్బులు వసూలు చేసుకోవటం, ట్యాక్సులు వసూలు చేసుకోవటం, జనాల్ని పీడించి నిజాంకి కప్పం కట్టేవాళ్ళు. సో సొంత ప్రజల్ని వీళ్ళు అణిచేశారు. అదే మాదిరిగా రాజకీయం కూడా ఈ రోజున అణిచివేత కొనసాగుతుంది. కాబట్టి సర్వాయి పాపన్న ఆయన ఆ రోజున ఒక గెరిల్లా పద్ధతిలో దాడులు చేశాడు. ట్యాక్స్ కలెక్టర్స్ మీద ఎవరైతే పన్నులు వసూలు చేస్తారో వాళ్ళని దాడి చేయటం జరిగింది. ట్రెజరీల మీద దాడి చేయటం జరిగింది. ఈ జమీందారుల మీద, జాగీర్దారుల మీద, దేశ్ముఖుల మీద దాడులు చేశాడు. చివరికి ఆయన కిలాస్పూర్ కోటని ఆక్రమించుకోవటం, దాన్ని పెంపొందించుకోవటం మన బ్యాక్ డ్రాప్ లో చూడొచ్చు. కిలాస్పూర్ కోటని ఆయన ఎట్లా ఆక్రమించుకున్నాడు, ఆయన ఎలా చేశాడు. మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలని, పేదవాళ్ళందరినీ కూడగట్టుకుని చేశాడు. దీనికి ఆ రోజున కుల ప్రాతిపదికనే జరిగింది. ఎందుకంటే కుల ప్రాతిపదికన మొత్తం భారతదేశ గ్రామీణ వ్యవస్థ అంతా కూడా పెద్ద పెద్ద కులాల చేతుల్లో బందీ అయి ఉంది. వాళ్లే పాలకులు అక్కడ. వాళ్ళు ఆ ప్రాంతంలో ఎవరైతే ఒక పెద్ద కమ్మ గాని, పెద్ద రెడ్డి గాని, పెద్ద వెలమ గాని ఉంటే అతనికి నిజాం నవాబులు గాని ఎవరైనా గాని వాళ్ళకి అధికారాలు ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ముఠాలను ఏర్పరచుకుని ఈ ఎవరైతే పహిల్వాన్ లాగా తయారు చేసుకుని వాళ్ళని భటుల కింద వినియోగించుకుని వాళ్ళని గ్రామాల మీద ఉసుకొల్పి బలవంతంగా పన్నులు వసూలు చేసేవాళ్ళు. ఎన్నో అక్రమాలు, ఆడవాళ్ళని వేధించడం, మానభంగాలు చేయటం అసలు ఇంత అంత క్రైమ్ కాదు. నిజాం కాలంలో 16-17 శతాబ్దాల కాలంలో ఈయన ఉద్భవించాడు సర్వాయి పాపన్న. ఆయన్ని స్ఫూర్తిగా చేసుకుని గౌడ్లు, మిగిలిన బీసీలు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ప్రతి జిల్లాలో కూడా మనం చూస్తే ఇటువంటి శక్తులే, దేశ్ముఖులు లాంటి శక్తులు ఇప్పుడు 13 మంది ఎమ్మెల్యేలు వెలమ సామాజిక వర్గం నుంచి అయ్యారు. వాళ్ళు కేవలం ఉంది 1,00,000 మంది. మరి వాళ్ళ జనాభా ఎంత ఉందంటే మన గౌడ్ల జనాభాలో 10వ వంతు కూడా లేదు. అలానే 7-8వ వంతు కూడా కమ్మల జనాభా లేదు. గౌడ్ల జనాభా ఉన్నంత కూడా రెడ్లు లేరు. అయినప్పటికీ చూడండి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు. దాదాపుగా 42 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత 13 మంది వెలమ ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు ఈ చిత్రమైన విషయం ఏంటి, జనాభా ఎక్కువ ఉన్న గౌట్లో అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు లేరు? వీళ్ళు ఎందుకు ఎక్కువ ఉంటున్నారంటే తరతరాలుగా దోపిడీ, కుల తత్వంతో దోపిడీ చేస్తున్నటువంటి ఈ కులాలు, ఈ కుల నాయకులే కూడా ఈ రోజు రాజ్యం వెళ్తున్నారు. మనం చూస్తున్నాం ఈ రోజున అసెంబ్లీలో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. దాని మీద చాలా విపరీతమైనటువంటి నడుస్తా ఉంది ఈ కాంట్రవర్సీ. ఏంది సంగతి, ఇట్లా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది ఇట్లా? వీళ్ళ ఆధిపత్య ధోరణులు, అహంకారపూరితమైన ధోరణులు, మేమే రాజులు అనే ధోరణులు ప్రబలటం వల్లనే. అదే నల్గొండ జిల్లాలో మరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి డిసిసి ప్రెసిడెంట్, చేనేత వర్గానికి సంబంధించి ఉంటే కూడా ఇదే వెంకటరెడ్డి నిరసించాడు. ఆయన చేయటం ఏంటి? డిసిసి ప్రెసిడెంట్ అంటే ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో అయితే సర్వాయి పాపన ఉద్యమం చేశాడు ఆ ఉద్యమ ప్రాంతాల్లో ఇంకా బీసీల అణిచివేత సాగుతా ఉంది, ఎస్సీల అణిచివేత సాగుతా ఉంది, ఎస్టీల అణిచివేత సాగుతా ఉంది. అసలు అడ్రస్ లేకుండా, రాజకీయంగా అడ్రస్ లేకుండా ఈ కులాలు బతుకుతున్నాయి. అందుకనే ఈ కులాల నాయకులందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన స్ఫూర్తితో ఎట్లా ఆయన ఒక కోటని స్వాధీనం చేసుకున్నాడు, ఇంకా మొత్తం అన్ని చోట్ల కోటల్ని స్వాధీనం చేసుకోవడం కాకుండా కొత్తగా కోటల నిర్మాణం అనేది చేశాడు. అయినప్పటికీ ఆయన చివరికి ఏం చేశారు? ఆయన ఈ దోపిడీదారుల మనస్తత్వం లేదు కాబట్టి, నిఖార్సైన ఉద్యమ నాయకుడు కాబట్టి, స్వశక్తితో పెరిగిన వాడు కాబట్టి మిగిలిన కులాలన్నీ జాగీర్దారులు అంటే ఈ వెలమలు, కమ్మలు, రెడ్లు గూడుపుటాన్ని చేసి కుమ్మక్కై నిజాం నవాబ్తో చేతులు కలిపి ఆయన్ని చంపివేయడం అనేది జరిగింది. ఆయన్ని ముట్టడించడం అనేది జరిగింది. అంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలలో, పేదల వర్గాల్లో ఎవరైనా సరే నాయకుడు ఈ రకంగా కనుక పైకొస్తే వీళ్ళు ఇలానే కక్ష కడతారు,
విపరీతమైనటువంటి ప్రచారం చేస్తారు, అణిచివేస్తారు అనేది ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలు, పేదలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నా. ఇటువంటి సబ్జెక్ట్ మీరు తీసుకున్నందుకు మరొక్కసారి సర్దార్ పాపన్న స్ఫూర్తితో బీసీలందరూ ఉద్యమించాలా, బహుజన వాదాన్ని పైకి తీసుకురావాలా, మనల్ని అడిచేసే వాళ్ళకి ఎక్కడ వాళ్ళు ఉండాలో అక్కడ వాళ్ళకి దారి చూపించాలి. వాళ్ళు మీరెంతో మీకంతే, మీరు ఎంతమంది జనాభా ఉంటే రెడ్లు అంతమందే మీరు ఎమ్మెల్యేలు ఉండాలా, అంతమందే ఎంపీలు ఉండాలా, అంతమందే మంత్రులు ఉండాలా, మేము ముఖ్యమంత్రులు కావాలా అనే ధోరణితో మనం ఇది ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రజలు దీన్ని గమనించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. అన్న నారగొండ మీరు చెప్పండి, అంటే సార్ చెప్పినట్టు ఇప్పటివరకు గౌడు సర్దార్ సర్వాయి పాపన్న ఇన్స్పిరేషన్తో మనకు ఉమ్మడి రాష్ట్రాలలో గౌతులచ్చన్న కానీ, ధర్మవృక్షం గారు కానీ, బాలగౌడ్ గారు కానీ, మీరు కాంశీరామ్ గారితో దాదాపు కాంశీరామ్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు నార్త్ ఇండియాలో మీరు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ అనేక పర్యాయాలు ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాలే కాకుండా ఆయనతో చాలా వరకు అంటే తిరుగుతూ ఈ బహుజనుల కొరకు రాజ్యాధికారం రావాలి అన్న నినాదంతో మీరున్నారు. ముఖ్యంగా ఇప్పుడు సారు చెప్పినట్టు, పూర్ణచంద్ర గారు చెప్పినట్టు గౌడ్స్ ఇంతమంది ఉన్నా కూడా ఎందుకని వాళ్ళు మీ ప్రయత్నాలు ఎందుకని సఫలం కావట్లేకపోతున్నాయన్నా, దీనికి కారణం ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్దార్ సర్వాయి పాపన్న మొత్తము ముఖ్యంగా ఇతను వరంగల్, కరీంనగర్, మెదక్ ఈ ఒక 4-5 జిల్లాలను బేస్ చేసుకొని ఆయన 16వ శతాబ్దంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి బహుజన వర్గాలను ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను సమీకరించి ఒక ఉద్యమాన్ని నిర్వహించడము అనేది ఒక చారిత్రక అంశం ఇది. అయితే ఆయన యొక్క ఉద్యమం యొక్క సారాంశం ఏంటిది అని అంటే, మనం కులవృత్తి చేసుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదు, కళ్ళు గీయటం వల్ల, కుండలు చేయటం వల్ల, ఆయన ఇచ్చిందే కుండలు చేస్తే ఏం రాదు, కళ్ళు గీస్తే ఏం రాదు అని ఆయన కొటేషన్లే. కులవృత్తి చేస్తే కుమ్మరోడ్ అని అంటాడు, కళ్ళు గీస్తే గౌండ్లోడ్ అని అంటారు, బట్టలు ఉతికితే చాకలోడ్ అని అంటారు. కానీ ఇది దేనికి వస్తుంది, దీనికి పాలెగాల రాజ్యం వచ్చునా, ఈ పరిపాలన మనం శాతం అవుతుందా అని అంటారు. కాబట్టి కొడితే ఏం కొట్టాలి, నెల్లూరు బస్తీలు కొట్టాలి, కందనోళ్ళు మహల్లు కొట్టాలి, అదేవిధంగా మైసూరు రాష్ట్రాన్ని కొట్టాలి అని చెప్పేవాడు. గోల్కొండ పట్టణాన్ని కొట్టాలి అంటే అప్పుడు ఆ రోజులలో ఆయన తిరుగుబాటు చేసిన రోజులలో గోల్కొండ అనేది ఒక రాజ్యం, అంటే దాన్ని కొట్టాలి. అదేవిధంగా మైసూరు రాజ్యము అంటే చాలా ధనికమైనటువంటి రాజ్యం ఆ రోజులలో. ఆయన ఉన్న కాలంలో అప్పుడు గుర్తించిండు అది మైసూరు రాజ్యము అని అంటే దాంట్లో ధనము, సంపద, అధికారం బాగుంటుంది కాబట్టి దాన్ని కొడితే మన జనాలకు ఉపయోగం ఉంటుంది అని చెప్పటం అన్నమాట. కాబట్టి ఆ విధంగా నెల్లూరు బస్తీలు కూడా ఆ రోజులలో ధనవంతమైనటువంటి దాడి చేసి కొడితే ధన రాసులు, అదేవిధంగా అక్కడ ప్రాంతాలన్నీ మన కైవసము అవుతాయి అనేది ఎంత పసిగట్టడం అనేది. అంటే బలమైన రాజ్యాలు ఎవరు పరిపాలిస్తున్నారు, వాటిని ఎట్లా మనం స్వాధీనం చేసుకోవాలని పిలుపునియటం అద్భుతమే కదా అది నిజంగా. మళ్ళీ అందులో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పేది కాంశీరామ్ గారు చెప్పేది, మనం చెప్పేది కూడా అదే కదా. కుల వృత్తులు చేసుకోవటం వల్ల ఇప్పటికింకా మనం అంతా కుల వృత్తులు చేసుకుంటుంటే రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలు, ఠాగూరు వర్గాలేమో వాళ్ళ కుల వృత్తిని వాళ్ళు వదిలిపెట్టుకొని పిలకను గతిరించుకొని పంచను వదిలేసేసి షూటు బూట్ వేసుకొని వాళ్ళు కలెక్టర్లు అయ్యి, ఎమ్మెల్యేలు అయ్యి, ఎంపీలు అయ్యి, ప్రధానమంత్రులు అయ్యి ఆ కులాలని, కుల వృత్తులనే వదిలేసిపోయారు. అగ్రవర్ణాలంతా కూడా ఏనాడో కుల వృత్తులను వదిలేశారు. కాబట్టి కుల వృత్తుల వల్ల ఉపయోగం లేదు అని ఆ రోజులలోనే ఇతను చెప్పడం వల్ల స్పష్టంగా చెప్పడం జరిగింది. కుండలు చేసిన కుమ్మరోడు అంటారు, బట్టలు ఉతికిన ఆయన బండు సాకలాయన అని అంటారు, కళ్ళు గీసిన గౌండ్లోడు అంటాడు. వీళ్ళు ఎంత పని చేసినా పూట గడుస్తుందా, దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అని అంటే రాజ్యాన్నే పట్టాలి, రాజ్యాధికారాన్ని పట్టాలనే పిలుపు కాంశీరామ్ గారు ఇచ్చిన పిలుపే కదా. బహుజనులను దాని దృష్టితోటే అన్ని సమూహాలను, ఎస్సీలలో, బీసీలలో ఉన్నటువంటి ఈవెన్ దూదేకుల కులాలను కూడా పెద్ద మొత్తంలో తన యొక్క పరివారంలో, సైన్యంలో, తన యొక్క మొత్తం దాంట్లో సైన్యాలుగా రూపొందించుకొని అక్కడ స్టార్ట్ చేసి మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి భూస్వాములు, దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంస్థానాలు, గడులు, ఆ రోజులలో పాలెగాళ్ళు అని అంటుండ్రి. రాజు కింద ఉన్న చిన్న చిన్న రాజులను వాళ్ళు సైన్యాలను సమీకరించుకొని పాలెగాళ్ళ రాజ్యం అన్నమాట. అంటే ఏంది, ఎవడు సైన్యాన్ని సమీకరించుకొని వాడు ఆక్రమించుకుంటే, కోటను కట్టుకుంటే ఆ ప్రాంతాలన్నీ పరిపాలిస్తే వాళ్ళను పాలెగాళ్ళు అనేవాళ్ళు. కాబట్టి ఈయన పాలెగాళ్ళ రాజ్యం తీసుకురావటానికి అతను బయలుదేరి ఇక కుల వృత్తిని పక్కన పెట్టేసి మోకు ముస్తాద్ పడేసేసి ఇంకా నేను రాజ్యం వెళ్తా అని బయలుదేరితే వాళ్ళ తల్లిదండ్రులు ఆ కులం వాళ్ళంతా వీడెక్కడ రాజ్యం వెళ్తాను పోతున్నాడు, ఇది మనకు వస్తుందా, ఇది తిండి పెడుతుందా, అనవసరంగా ఇది అవుతుంది, ఇది మన పని కాదని తల్లి
తండ్రి వీళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళంతా హెచ్చరించి భయపెడతారు. అయినా కానీ పట్టుదలతోటి బయలుదేరి పెద్ద సైన్యాన్ని రూపొందించుకొని చుట్టు ప్రాంతాలన్నీ గడీల మీద దాడులు చేసి గడీలలో వచ్చిన డబ్బు అంతా పేదలకు రాబిన్ హుడ్ అని అంటాం కదా మనం. ఇప్పుడు అమెరికాలో అందరినీ దోసుకొని వచ్చి పేదవాళ్ళకు పంచిపెట్టే సినిమాలు చూసేది కదా. సేమ్ సర్దార్ పాపన్న సినిమా అంటే అదే. ఇక సర్దార్ పాపన్న మూమెంట్ అంటే గడీలను దొయ్యాలి, మొత్తం ఏంటంటే పేద ప్రజలకు పంచిపెట్టాలి, మొత్తం భూములన్నీ పంచిపెట్టాలి, అవన్నీ స్వాధీనం చేసుకున్నాక ఆ ప్రాంతం ప్రజలకు స్వాధీనం చేయాలి. అట్లా ఆక్రమించుకుంటూ వెలమ గడీలు, అదేవిధంగా కాపు గడీలు, రెడ్డి గడీలు అన్నీ ఆక్రమించుకుంటూ ఒక్కొక్కటి వస్తుంటే ఇక్కడ ఎవరైతే మొఘళ్ళ పరిపాలన ఏదైతే ఉందో వాళ్ళంతా కంప్లైంట్ చేయటం, ఈడెవడో వచ్చి మొత్తం మనల్ని ఆక్రమించుకొని మొత్తం దుర్మార్గాలు చేసి మొత్తం దాడులు చేస్తూ మా అన్ని కొల్లగొడుతున్నాడని పెద్ద ముస్లిం రాజుకు అప్పుడు రుస్తీంజీనో ఎవరో ఉండిరి, వాళ్ళందరూ చేసి వాళ్ళు ఇక ఇతను పట్టుకోవటానికి సర్దార్ పాపన్నను పట్టుకోవటానికి ఇక అనేక సైన్యాలు పెద్ద కథ బయలుదేరి 30 ఎన్నిసార్లు తిరిగినా తప్పించుకొని పోయే అంత చాకచక్యం ఇవన్నీ నిజంగా చెప్పాలి అని అంటే ఆ రోజులలో అట్లాంటి ఎత్తుగడలు వ్యూహం బనటము అనేది మామూలు విషయం కాదు. కిలాస్పూర్లో ఒక కోటను తానే నిర్మించుకొని అలాంటి భువనగిరి కోటను ఆక్రమించుకొని అదేవిధంగా వరంగల్లో నేను అనుకుంటా వాళ్ళంతా పీర్ల పండుగ రోజు పెద్ద ఊరేగింపులతోటి సందడితోటి పండుగ చేసుకుంటుంటే దాన్ని గమనించి వాళ్ళంతా అక్కడ నిమగ్నమైనరని చెప్పి వరంగల్ కోట మీదనే దాడి చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి వైద్య బంగారం అంతా దోసుకొని వచ్చి ఆ కోటనే ఆ వరంగల్నే చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి సర్దార్ పాపన్న మామూలు విషయం కాదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ గొప్ప విషయాలు. ఆ రోజులలో అంత ఒక గుర్రాలను సంపాదించుకొని ఆయుధాలను తయారు చేసుకొని నిజంగా మరి అది ఇవాళ మేము బహుజన ఉద్యములకు వచ్చి కాన్షీరామ్ గారి ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 85% ఈ రెడ్లే పరిపాలిస్తారా, వెల్మలే పరిపాలిస్తారా, బ్రాహ్మణులే పరిపాలిస్తారా, ఈ 15% వాళ్ళ గుత్త సొమ్మ అని కాన్షీరామ్ గారి ద్వారా మేము నేర్చుకున్న క్రమంలో అప్పుడే చరిత్రలన్నీ మేము తిరగదోవటం జరిగింది. మీరు బీసీ టైమ్స్లో కూడా సర్దార్ పాపన్న కొటేషన్లు ఇవ్వటం, నేను ఒక పక్క ఈ జగన్నాథం గారు రాసినటువంటి పుస్తకాలు అవి చదివి నేను భారతదేశంలో కల్లుగీత కులాలని ఒక పుస్తకమే రాయటం జరిగింది. ఆ పుస్తకంలో ఈయనది చాప్టర్ పెట్టి ఈ అంశాలన్నీ నేను దాంట్లో పొందుపరచడం జరిగింది. ఎప్పుడు 93లో అంటే అప్పుడు బీసీ టైమ్సే పత్రిక మొదటిసారి ప్రచురణ చేసింది ఒక్కొక్కరి వాళ్ళ గురించి. ఆ రోజులలో సంచలనమే. నేను కూడా నీ బీసీ టైమ్స్లో దాన్ని స్పష్టంగా ఫోటో వేసి సర్దార్ పాపన్న ఫోటో వేసి కింద కొటేషన్లు రాస్తే అందరికీ పంపిణీ చేసినటువంటి వాళ్ళం. ఇప్పుడు మరి అంత చరిత్ర గల వ్యక్తులు మన కులాలలో ఉన్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితులకు ఎందుకు దాన్ని అన్వయించుకోలేకపోతున్నామన్నా? అయితే రాను ఏమైందంటే చరిత్ర నుంచి స్ఫూర్తి పొంది ఏ జాతి అయినా మళ్ళీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉన్నటువంటి ఓటు బ్యాంకు ద్వారా సమీకరణ పొందాలి, బేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఇప్పుడు చమార్సు బేస్ చేసుకొని కాన్షీరామ్ గారు మిగతా ఎస్సీ ఎస్టీలను కలిపి ముస్లిం మైనార్టీలను కూడా కలిపి అధికారంలోకి వచ్చే విధంగా ఒక బేస్ చేసుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ కూడా యాదవులను బేస్ చేసుకొని మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలను ఈవెన్ బ్రాహ్మణ కులంలో ఉన్న సోషలిస్ట్ వర్గాలను అదేవిధంగా అగ్రవర్ణాలను కూడా బేస్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. కానీ ఇక్కడ కూడా ఏంటిది అని అంటే మన దగ్గర కూడా ఒక గౌడులు బయలుదేరినప్పుడు ఒక బేస్గా తయారు కావాలి. అంటే ఆ కమ్యూనిటీ ఒక ఉద్యమాన్ని నడిపించాలి అంటే గౌడులలో ఉన్నటువంటి ఎలైట్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో ఇంతో అంతో డబ్బు ఉండి మేధాశక్తి ఉండి కొంత సమాజం మీద అవగాహన కలిగిన వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని మిగతా వర్గాలను కూడా కలుపుకొని ఒక ఉద్యమాన్ని బలంగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా తయారు చేయటంలో తెలంగాణ ప్రాంతంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు అది సాధ్యం కాలేదు. అది కేవలం ఏంటంటే నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ అని 1916లో మద్రాస్ ప్రెసిడెన్సీలో నాన్ బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా రెడ్డి, వెలమ, అదేవిధంగా ముదలియారు, అదేవిధంగా చెట్టియార్సు, ఈ విధంగా మొత్తం నాయర్సు వీళ్ళంతా కలిసి వాళ్ళు ఒక ఉద్యమాన్ని బేస్ చేసి ఇవన్నిటిని బేస్ చేసుకొని బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని మొత్తానికి తుదముట్టించి అధికారంలో జస్టిస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అదొక పద్ధతి. అంటే వాళ్ళు బలమైన వర్గాలు కాబట్టి వాళ్ళు చేయగలిగారు. కానీ మనం కూడా ఇక్కడ ఏం చేసేది ఉండే రెడ్ల అదేవిధంగా వెలమ, కమ్మ వర్గాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా వీళ్ళు కొంతకాలం పరిపాలించారు, చాలా సంవత్సరాలు పరిపాలన. ఇప్పుడు నీలం సంజీవ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది రెడ్డి వర్గాలు పరిపాలించాయి. తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కమ్మ వర్గాలు రూలింగ్లోకి వచ్చినాయి. మళ్ళీ చంద్రశేఖరరావు తెలంగాణ వచ్చిన తర్వాత వెలమ వర్గాలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న బహుజనులు ఏం చేయాలి? ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కలిపి కమ్మ ఏతర రెడ్డి ఏతర
బహుజనులందరినీ ఐక్యం చేయాలి. చేసి అప్పుడు సర్దార్ పాపన్న స్ఫూర్త్యా లేకపోతే కాన్షీరామ్ గారి స్ఫూర్త్యా, ఇప్పుడు కాన్షీరామ్ గారు కూడా దేశంలో ఒక మోడలే. ఆయన మోడల్ చేసి మొత్తం బహుజనులంతా అధికారంలోకి రావాలి, మనమంతా ఓట్లు వేయడానికే పుట్టామా, జెండాలు మోయటానికే పుట్టామా అనే ఒక కాన్సెప్ట్ కలిగిన నాయకుడు ఆవిర్భవించిండు. కానీ ఇప్పుడు గౌడ కమ్యూనిటీలో కూడా ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌడులలో రాలేదు, యాదవులు నార్త్ ఇండియాలో పర్ఫెక్ట్గా ఒక పార్టీలను పెట్టుకొని త్రివేణి సంగమం అని పెట్టి తర్వాత వాళ్ళు యాదవులు ఏంటిది అని అంటే లోక్దల్ ద్వారా, తర్వాత సోషలిస్ట్ ఉద్యమం ద్వారా, తర్వాత జనతా పార్టీ ద్వారా, తర్వాత ఎస్టాబ్లిష్ అయిపోయారు. ములాయం సింగ్ యాదవ్ కానీ, లాలూ ప్రసాద్ కానీ వీళ్ళంతా కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. కానీ ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి, కమ్మ, వెలమ వర్గాల కింద పనిచేసే వాళ్ళలాగా మారిపోయారు. ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరినప్పుడు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో నాయకులు అంతా కమ్మారెడ్డి వర్గాలే. వాళ్ళ కింద వీళ్ళు కార్యకర్తలుగా, ఉపనాయకులుగా, చిన్న చిన్న నాయకులుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కూడా కమ్మారెడ్డి, వెలమలే నాయకులు. వాళ్ళ కింద కూడా ఈ గౌడులు, యాదవులు, పద్మశాలీలు, ముదిరాజులు బలమైన జనాభా ఉంది, తెలివి ఉంది, ఇంతో అంతో కొద్దిగా ఆర్థికంగా కూడా ఉన్న కులాలే. కానీ స్వతహాగా ఉద్యమం చేసి నిర్మించి ఒక పార్టీ పెట్టుకునే సత్తా, తెలివితేటలు కలిగిన నాయకత్వము ఆవిర్భవించలేదు. కాన్షీరామ్ గారు వచ్చేంత వరకు కూడా మాలాంటి వాళ్ళం కూడా మేము కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉండి ఇదే పేదలకు ఉపయోగపడుతుందని అనుకున్నాం. కానీ కాన్షీరామ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పిండారంటే గౌడులకు రాజ్యాధికారం, బహుజన సమాజ్ పార్టీ ద్వారానే గౌడులకు రాజ్యాధికారము అని నారాయణ గురు, అంటే అప్పటికి ఇంకా కాన్షీరామ్ గారికి సర్దార్ పాపన్న గురించి తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఏంటిది అంటే నారాయణ గురు కేరళలో ఒక పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఆ విప్లవాన్ని తీసుకొచ్చినప్పుడు నారాయణ గురు ద్వారా మీరు ఏంటంటే నారాయణ గురు ఫోటో ఒకవైపు, నా ఫోటో ఒకవైపు వేసి గౌడులకు రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యము అని మీరు గౌడులలోనే మీటింగులు పెట్టుకుంటా బొమ్మని అన్నాడు. ఆయన ఈ దృక్పథాన్ని ఇచ్చిండు అప్పుడు. ఏది మాలలకేమో అంబేద్కర్ది వీళ్ళ ఎస్సీలు బొమ్మ పెట్టుకొని మాలలకు రాజ్యాధికారం బీఎస్పీ ద్వారానే, యాదవులకు రాజ్యాధికారం బీఎస్పీ ద్వారానే అని ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు బీఎస్పీని పెట్టుకొని పోవాలి అని చెప్తే మేమంతా కమ్యూనిస్ట్ ఉద్యములు ఉన్నోళ్ళం. ఎవరు బొజ్జతారకం గారు, నేను, వీళ్ళంతా సూర్యప్రకాష్, అరే ఇది ఏంది మళ్ళీ కులాన్ని ఆర్గనైజ్ చేయమంటుండు, గౌడులను ఆర్గనైజ్ చేయమంటుండు, మళ్ళీ మేము అంతా గౌడుల దగ్గరికి వెళ్ళాలా అని. అప్పుడు శంకర్ గౌడ్కు నాకు కాన్షీరామ్ గారు ఇదే చెప్పిండు, మీరు గౌడుల నారాయణ గురు మేళాలు పెట్టండి, బహుజన సమాజ్ పార్టీ ద్వారానే గౌడులకు రాజ్యాధికారం వస్తుంది అని పెట్టి చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా గుర్తించిండు కాన్షీరామ్ గారికి. ఆయన అసలు మేళాలు నిర్వహించిండు. ఆయన బిర్సా ముండా మేళా ట్రైబల్స్లలో, అంబేద్కర్ మేళా, సాహు మహారాజ్ మేళా, ప్రతి కులంలో నార్త్ ఇండియాలో అయితే ఒక్కొక్క కులం యొక్క అక్కడ పాసీ నాయకుడు అని ఉండే లక్నో కోట, అది కళ్ళు గీసే వాళ్ళదే. ఆ కోటను పునరుద్ధరించి గౌడులందరినీ మేళా పెట్టేసిండు అక్కడ. జస్సా సింగ్ అని పంజాబ్లో ఒక రాజు, గౌడు రాజే, ఆయన పేరు మీద ఒక మేళా నిర్వహించిండు. ఇట్లా ప్రతి ఒక్క కులానికి మేళాలు నిర్వహించి ఆ స్ఫూర్తి తీసుకోవాలని చెప్పింది కాన్షీరామ్ గారే. దేశంలో ఆయనను పెట్టినట్టు మేళాలు ఎవరు పెట్టలేరు. కానీ ఈ తెలంగాణలో ఉన్న గౌడ్స్ మాత్రము నిర్లిప్తంగా అగ్రకులాలు ఎవడ అధికారంలోకి వస్తే వాళ్ళ దగ్గర ఒక ఎమ్మెల్యే టికెట్, ఒక ఎంపీ టికెట్, లేకపోతే ఒక రాయితీ, బర్రె గొర్రె, ఇళ్ల స్థలాలు, నామినేటెడ్ పదవులు అడుక్కోవటానికి సిద్ధపడ్డారు తప్ప కాన్షీరామ్ గారు లాగా, సర్దార్ సర్వాయి పాపన్న లాగా ఒక స్వతంత్రంగా ధైర్యంగా మనం ఇంత జనాభా ఉన్నాం, మిగతా మిత్ర కులాలను కలుపుకుందాం, ఓట్లు వేసుకుందాం, డబ్బు ఖర్చు పెడదాం, జెండాలు పట్టుకుందాం, తిరుగుదాం, ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. ఇటువరకు ఉన్న దౌర్జన్యాలు కూడా లేవు. ఇప్పుడు అంతా తడకసాటుకు పోయి ఓటేసుకోవటమే. కానీ ప్రజల దగ్గరికి వెళ్దాము అని అంటే వీళ్ళకు భయం. ఎంతసేపు ఏంటంటే వాడిస్తాడు, వీడిస్తాడు, వీనికి మెమోరాండం ఇవ్వాలి, వానికి మెమోరాండం ఇవ్వాలి అని తిరగటమే. ఆఖరికి చివరికి ఏం చేసిందంటే సర్దార్ పాపన్న విగ్రహాలు పెట్టి ఒక పాలకవర్గమోని తీసుకొని వచ్చి వాటితోటి ఓపెన్ చేయించడం, మళ్ళీ సర్దార్ పాపన్నను కూడా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టడం, బీఆర్ఎస్కు తాకట్టు పెట్టడం. ఈయన స్వతంత్రత కలిగినటువంటి వీరుడు, శూరుడు అయితే ఈ నాయకుడిని కూడా తీసుకుపోయి వాళ్ళ ద్వారా మాకు ఒక విగ్రహం పెట్టియండి, ఈ సర్దార్ పాపన్న ద్వారా ఏంటిది అని అంటే మాకు ఇది చేయండి, అది చేయండి అని ఈయన స్వతంత్ర ఆత్మగౌరవం కలిగిన నాయకుడిని కూడా తీసుకుపోయి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాక్రాంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మహేష్ గౌడ్, మీరు విద్యార్థి ఉద్యమంలో ఉన్నారు, మీరు యూనివర్సిటీ లెవెల్ స్కాలర్గా ఉన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న యాదిలో ఈ భోజనాలకు రాజ్యాధికారం అనే దాని మీద ఇప్పటివరకు పూర్ణచంద్రరావు గారు కానీ, నారగోన్ అన్న గారు కానీ మాట్లాడినారు కదా. మీ అభిప్రాయం ఏంది? ఎట్లా చేస్తే రాజ్యాధికారంలోకి గౌడుని బేస్ చేసుకొని సెంట్రల్గా ఇతర కులాలు ఎట్లా కలిస్తే బహుజన రాజ్యం వస్తారని మీరు అనుకుంటున్నారు? ముందుగా పూర్ణచంద్రరావు సార్ గారికి అండ్ నారగోని గారికి అండ్
ముఖ్యంగా అండ్ సూర్యరావు సార్ గారికి అండ్ ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఉస్మానియా యూనివర్సిటీ రాకముందుకు వాస్తవానికి చెప్పాలంటే సర్దార్ పాపన్న గురించి కొద్దిగా తెలుసు, కానీ ఇంత పెద్ద పోరాట యోధుడని నిజంగా నాకు తెలియదు. క్యాంపస్కి వచ్చిన తర్వాత నేను బాగా చదవడం జరిగింది. ఇప్పుడు నారాయణ సార్ చెప్తున్నప్పుడు కూడా నాకు ఒక మిత్రుడు ఉండి మీ దాంట్లో ఒక వీరుడు ఉన్నాడయ్యా, ఆయన గురించి తెలుసా అంటే, తెలుసు కానీ నాకు అంత చరిత్ర తెలియదు, బుక్స్ లేకపోవడం నేను చదవలేదన్న. అప్పుడు నేను కొన్ని బుక్స్ తీసుకుని బాగా చదివిన తర్వాత మా దాంట్లో ఇంత గొప్ప వీరుడు ఉన్నాడా, అమెరికా లైక్ విక్టోరియా మెమోరియల్లో పాపన్న విగ్రహం పెట్టుకుని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు. ద డెక్కన్ హీరో ఆఫ్ అనే పుస్తకంలో దాని చరిత్ర ఉంది. అప్పుడు రాసిన తర్వాత చాలా స్ఫూర్తి పొందాను నేను. అరే ఇంత పెద్ద వీరుడు ఆనాడు అంతా మా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎలాంటి జ్ఞానం లేదు, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ లేకున్నా గోల్కొండనే కోటను కొట్టి రాజ్యం వెళ్ళిండు, కొన్ని ప్రజాస్వామ్యబద్ధంగా బౌద్ధుని ఆదర్శాలతో గొప్పగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిండు ఈ గొప్ప వీరుడు. చరిత్ర గురించి ఎందుకు పుస్తకాల్లో లేదు, ఈయన దొంగని ఎందుకు చిత్రీకరించారు అనేది చాలాసార్లు నేను అధ్యయనం చేయడం జరిగింది. వాస్తవానికి ఒకటి చెప్పాలి, నేను నా పిహెచ్డి థీసిస్ ప్రపోజల్ సర్దార్ పాపన్న పరిపాలన మీద చేద్దామని ప్రపోజల్ రాసుకుని మా డిపార్ట్మెంట్కి వెళ్ళిన. నేను సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలో ఛత్రపతి శివాజీ మీద తన పరిపాలించే విధానం మీద పిహెచ్డి థీసిస్ ఉంది మేడం. నేను తెలంగాణ ప్రాంతంలో ఒక గౌడ బిడ్డగా పాపన్న ఎట్లా ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు బౌద్ధాన్ని ప్రిన్సిపల్ తోటి, ప్రజాస్వామ్య ప్రిన్సిపల్ తోటి, దాని మీద నేను థీసిస్ చేయాలనుకుంటే నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే నిర్మోహమాటంగా దాన్ని తిరస్కరించారు. అది మనకు సంబంధం లేదు, అది పడేయనని అట్లా లేకంటే ముఖం మీదనే నీకు అవసరం లేనట్టుగా చాలా అవమానకరంగా మాట్లాడారు. చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను ఇంకా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. అసలు ఎవరు పాపన్న ఎట్లా చేశాడు, ఏ విధంగా కౌండిన్య సైన్యాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు, ఫ్రెంచ్ సహకారం ఎట్లా తీసుకున్నాడు, దాంతో పాటుగా జానపదాలు. వాస్తవానికి పాపన్న చరిత్ర మొత్తం కూడా పుస్తకాలు లేకపోయినా జానపదాల్లో చాలా ఉంది. భువనగిరి ప్రాంతం మాది భువనగిరి ప్రాంతం, ఆ ప్రాంతమే కాబట్టి చాలాసార్లు మా నాన్నతోటి మా తాతయ్యతోటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పాపన్న ఈ ప్రాంతంలో పరిపాలించాడు, జానపదలో అనే చరిత్ర ఉన్నదిరా, మీరు ఒకసారి మా ఊర్లో పండుగ చేస్తున్నప్పుడు పాపన్న చరిత్ర చెప్పినప్పుడు తెలుసుకున్న జాగ్రత్తగా ఎవరు నేను. సో నేను లాస్ట్ మూమెంట్లో మొన్న మేము ఆల్ ఇండియా ఓబీసీలో నేను ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలామంది అవమానించారు. వీళ్ళు ఏం చేస్తారు, బీసీలు ఐక్యం అవుతారా, బీసీలలో పోరాటం ఉంటుందా, మీ దాంట్లో మీద ఐక్యత లేదన్నప్పుడు మొదటి సభ నేను పెట్టినప్పుడు నాకు స్ఫూర్తి పాపన్ననే మా జాతిలో పుట్టిన గొప్ప వీరుడు, ఈ ప్రాంతాన్ని 30 సంవత్సరాలు పరిపాలించిన బహుజన బిడ్డ, తొలి బహుజన చక్రవర్తి, ఆయనకు మించిన గొప్ప రాజు ఎవరున్నారా అని చాలా గర్వంగా చెప్పుకున్నాను నేను. చాలా మందికి కూడా మా ప్రాంతంలో ఉస్మానియా గౌడ బిడ్డలకు కూడా నేను చెప్తున్నా, పాపన్న చరిత్ర చదవండి. పాపన్న చరిత్రతో పాటు ఆయన చరిత్ర ఎట్లయితే డెక్కన్ హీరో పుస్తకాలు రాశారో దాన్ని వాట్సాప్లో ప్రతి ఊర్లలో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. దాంతోపాటు ఆయన చెప్పిన మాటలు నేను ప్రతి సంవత్సరము రవీంద్ర భారతిలో కండక్ట్ చేసినటువంటి పాపన్న జయంతికి వర్ధంతికి నేను వెళ్తూ ఉంటా. అరే కళ్ళు అమ్మడం కాదురా బైక్ కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి అన్న మాట చాలా స్ఫూర్తినిచ్చేది నాకు. నేను గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ కులాన్ని నుంచి వచ్చిన వాడిని కాబట్టి దేశంలో అత్యున్నత స్థాయికి సివిల్ సర్వీస్ చదవాలని కోరిక ఉండేది. చాలా మంది అవమానించే వాళ్ళే. నేను పిహెచ్డి థీసిస్కి వెళ్తున్నప్పుడు ఒక అగ్రకులస్తుల ప్రొఫెసర్, గౌడ్స్ పిహెచ్డి చేస్తారా అనవా, గౌడ కులస్తులు నువ్వు పిహెచ్డి ఇస్తావా, నువ్వు పిహెచ్డి ఇస్తే కళ్ళు వాళ్ళు అమ్ముతారా అన్నాడు. అంటే మొక్క మీద అన్నాడు. చాలా బాధ అనిపించింది. అయినా సరే నా వృత్తిని, నా వర్గాన్ని ఎంత అవమానించాడు, నేను నిరూపించుకోవాలి, ఇట్లా పాపని ఎన్నో కష్టాలు పడ్డాడు, రాజ్యాన్ని తీసుకొచ్చాడు, నేను గర్వంగా చెప్పుకోవాలి, ఆయన మీద థీసిస్ రాయాలని చాలా స్ఫూర్తి పొందాను అనమాట. అప్పుడు చాలా వరకు చదువుతున్న కొద్ది కూడా పాపన్న కళ్ళు, దాంతోపాటు నీర కూడా అమ్మడం, నీర అనేది ఒక ఆర్థిక వ్యవస్థగా సృష్టించడం జరిగింది. నేను ఈ పాపన్న స్ఫూర్తితోటే మా గౌడ జాతి ఎట్లా ఆర్థికంగా ఎదిగితే బాగుండని గత 3 సంవత్సరాల నుంచి నేను అద్భుతంగా రీసెర్చ్ చేస్తున్నా. చాలా అది తొందరలో కంప్లీట్ కాబోతుంది. సో పాపన్న అనే వ్యక్తి ఈ సమాజానికి, బహుజన రాజ్యాధికారానికి చాలా అద్భుతమైన స్ఫూర్తి. ఆనాడు ఏం జ్ఞానం లేదు, అక్షరం లేదు. ఇవాళ ఎంతో సోషల్ మీడియా ఉంది, ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో టెక్నాలజీ ఉంది. ఇవాళ కూర్చొని కొన్ని లక్షల మందికి మనం సమాచారాన్ని పంపించవచ్చు. ఆనాడు ఏం లేనప్పుడు ఆయన గోల్కొండ కోటను కొట్టి అద్భుతమైన ప్రజాస్వామ్యబద్ధంగా గొప్ప అన్ని వర్గాలు కలుపుకొని పరిపాలించుడు. ఆ స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడు పెద్దలు మీలాంటి వాళ్ళు మమ్మల్ని మోటివేట్ చేస్తూ బహుజన రాజ్యాధికారం ఖచ్చితంగా మనం కష్టపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మహేష్ సార్. చివరిగా మన పూర్ణచంద్ర గారు, మీరు కంక్లూజన్లో
సర్దార్ సర్వాయి పాపన్న యాదిలో భోజన రాజ్యం కొరకు మీరిచ్చే సందేశం. సో గౌడ్ సోదరులందరూ గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఈ రోజున మనం జనాభా ఎంత ఉంది, మనం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నాం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మనకి రాజ్యాధికారం ఎందుకు రాలేదు? మనం కాంగ్రెస్ పార్టీలోనో, లేకపోతే టీడీపీకో, లేకపోతే వైసీపీకో, లేకపోతే బీఆర్ఎస్కో అక్కడ పనిచేసుడు ఏంది? గ్రామంలో ఎట్లయితే మనం 2వ తరగతి కులమో 3వ తరగతి కులం లాగా ఎలా అయితే బతుకుతున్నామో, రాజకీయంగా కూడా అలాగే బతుకుతున్నాం అనేది గౌడ్ నాయకులు అందరూ గమనించాలి. ఈ రోజున ఓటు అనేది అందరిది ఒకటే. ఇందాక మనకి నారగోని గారు చెప్పినట్టు కాన్ శ్రీరామ్ గారు ఒక పెద్ద ఉద్యమాన్నే తీసుకొచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఓటు చైతన్యంతోనే మనం రాజ్యాధికారం సాధించాలి, ఈ కత్తులు కటార్లు అక్కర్లే. ఆ రోజునంటే సర్వాయి పాపన్న ఆయన ఆ రోజు అలా యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది, చివరికి ప్రాణాలు కూడా అర్పించాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజున ప్రాణాలు ఏం అర్పించక్కర్లా. ఈ రోజున మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయమైనటువంటి చైతన్యం కావాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు ఏదో బతుకుతున్నాం, మనకేదో కళ్ళు కాంపౌండ్ కి సంబంధించి కొన్ని రాయితీలు ఇస్తున్నారు, కళ్ళు గీత కార్మికులకి ఏదో రాయితీ కేసీఆర్ ఇచ్చాడు, రేవంత్ రెడ్డి ఇచ్చాడు, జగన్ ఇచ్చాడు, బాబు ఇచ్చాడు అనే దృష్టి మారాలి. మనకు కావాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే పదవిని మనం గుంజుకోవాలి. మన ప్రాంతాల్లో ఒక కమ్మారెడ్డి ఎమ్మెల్యేలు ఎట్లా ఉంటారు అనే విషయం బీసీలు ఆలోచించాలి. ప్రతి బీసీ కూడా ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో 67 నియోజకవర్గాల్లో కమ్మారెడ్డి వెలమల ఎమ్మెల్యేలు ఉన్నారు. అలానే ఇక్కడ తెలంగాణలో దాదాపుగా 59 స్థానాల్లో కమ్మారెడ్డి వెలమల ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ స్థానాలన్నీ మనవే. వాళ్ళే 3-4 స్థానాలు తప్పిస్తే, కమ్మలకి గాని, రెడ్లకు గాని, వెలమలకు గాని 3-4 స్థానాలు తప్పిస్తే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఓట్లన్నీ మనవి. అందువల్ల మనం ఈ స్థానాల్లో బీసీలను నిలబెట్టుకోవాలా, ఎస్సీలను నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఎస్సీలు కూడా రిజర్వ్డ్ స్థానాల్లో కాదు. ఎక్కడైతే ఇప్పుడు మాదిగా సామాజిక వర్గం ఎక్కువ తెలంగాణలో, సో రెడ్ల నియోజకవర్గాల్లో, కమ్మ నియోజకవర్గాల్లో, వెలమ నియోజకవర్గాల్లో మాదిగలు ఎమ్మెల్యేలు కావాలి. అలానే మాల సామాజిక వర్గం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో. కమ్మారెడ్డి ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ఎమ్మెల్యేలుగా గెలవాల్సిన అవసరం ఉంది. అలానే ఎరుకుల అనాథులు ఇంతవరకు ఎమ్మెల్యేలు కావట్లే. వాళ్ళు కూడా కమ్మారెడ్డి వెలమలు ఎక్కడైతే కంటెస్ట్ చేస్తున్నారో అక్కడ కంటెస్ట్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కోటాను మించి ఎమ్మెల్యేలు అయిపోయారు, కోటాను మించి వాళ్ళు పదవులన్నీ పొందారు. మన పదవులన్నీ వాళ్ళు గుంజుకుంటున్నారు. కాబట్టి ఈ సర్వాయి పాపన్న స్ఫూర్తితో, మనం పోరాట స్ఫూర్తితో, ఓటు చైతన్యంతో మరి ప్రజల్లో అవగాహన పెంచి ఈ అగ్రవర్ణాలు ఏవైతే ఈ 3-4 కులాలు ఉన్నాయో, ఈ కులాల చోట్ల ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ సీట్లన్నీ మనం తీసుకోవాలా. వచ్చే ఎన్నికల్లో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఈ దృక్పథంతోనే పనిచేస్తుంది. ఏదో మాకు ఈ ఒక్క బీసీ నియోజకవర్గం చాలు, ఇక్కడ ఏదో గెలుస్తాం అనేది కాదు. ఎక్కడైతే పాలక కులాలు ఏదైతే మన అధికారాన్ని గుంజుకున్నారో ఆ గుంజుకున్న చోటనే మనం సాధించాలా. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో మనం ముందుకు పోవాలి. థ్యాంక్ యూ పూర్ణచంద్ర అన్న. నారగొండ సార్ మీరు చెప్పండి. అంటే ఇప్పుడు పూర్ణచంద్ర సార్ చెప్పినారు, మీరు కూడా ఇంతకుముందు చెప్పినారు. అంటే ఓవరాల్గా మీరు ఇంత కష్టపడ్డారు, దాదాపు 4-5 దశాబ్దాల నుంచి ఇదే పనిగా పెట్టుకున్నారు మీరు. కాంచీరామ్ స్ఫూర్తి, పాపన్న స్ఫూర్తి, వీళ్ళందరిది కూడా ఇప్పుడున్న పరిస్థితులలో గౌడ్ని కేంద్రం చేసి ఈ భోజన కులాలని కలవడానికి మీరు ఇచ్చే సందేశం. ఇప్పుడు నేను ఇచ్చేది ఏంటంటే, ఏ కులం ఎంత జనాభా ఉంది, ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు, అసలు ఎంత చైతన్యం ఉంది అనేదే ప్రధానమైంది. కాబట్టి బలమైన నాయకత్వం కనుక లేకపోతే మనము ఏమీ చేయలేం. బలమైనటువంటి నాయకత్వము, ప్రజల్ని సమీకరించే శక్తి కలిగినటువంటి, ఓటు బ్యాంకును సమీకరించే శక్తి కలిగినటువంటి నాయకత్వమే అవసరం ఈ రోజులలో. అలాంటి నాయకత్వము ఈ 2 తెలంగాణ, ఈ 2 ఉమ్మడి రాష్ట్రాల్లో కరువు అయిపోయింది. అంతా అడుక్కునే వాళ్ళు, అంటే బెగ్గింగ్కు అలవాటు పడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న రాయితీలు, బర్రె గొర్రెకు అలవాటు పడే ప్రజానీకము నా లీడర్షిప్పే ఉంది. కానీ స్వతంత్రత కలిగి ఈ రాష్ట్రాన్ని మనం పరిపాలించాలి, కార్యకర్తలను తయారు చేసుకోవాలి, ఒక పార్టీ పెట్టుకోవాలి, ఇతర పార్టీల కింద ఉంటే మనకి ఏమీ రాదు, దీనివల్ల ఉపయోగం లేదు, వాళ్ళందరూ స్వతంత్రంగా పార్టీలు పెట్టుకుంటుంటే మనం అందులో ఉండి చేయటం ఎందుకు అనేది ఈ 2 రాష్ట్రాల్లో బలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు స్వతంత్ర ఉద్యమానికి అలవాటు పడే నాయకత్వాన్ని తయారు చేసుకోవటం వల్లనే ఇలా విముక్తి ఉంటుంది. గౌడులు తెలివిలేని జనము, అమాయక జనము,
యాదవ జనము లేకపోతే ముదిరాజులు, మున్నూరు కాపులు, గౌడులు 7-8% ఉన్నారు ఈ రాష్ట్రంలో. ముదిరాజులు 8.5% ఉన్నారు, యాదవులు 7.5% ఉన్నారు. జనాభా రీత్యా అసంఖ్యాకంగా ఉంది. కానీ స్వతంత్రత కలిగినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ లాగా, కాన్షీరామ్ గారు లాగా, ఈ స్టాలిన్ లాగా, అన్నాదురై లాగా పరిపాలించే నాయకులు ఉంటేనే కదా సమీకరణ చేసేది. భయపడి పిరికిపాలలాగా ఉంటే జనాభా ఎంత ఉంటేంది, గౌడులు ఎంత ఉంటేంది, యాదవులు ఎంత ఉంటేంది, దీనికి అంత ఓటు బ్యాంకే సమకూర్చుకోవాల్సిందే. మనం పిరికి వాళ్ళలాగా మారిపోయి అసలు మేము బీఎస్పీలో పనిచేస్తున్నాము, ఎదుర్కొందాం రెడ్డి సామాజిక వర్గాన్ని అని ఆలోచిస్తేనే విచిత్రంగా చూసేది. నారగోని ఏంటిది, బహుజన సమాజ్ పార్టీ ఏంటిది, అసలు పోయి ఎస్సీ ఎస్టీలందరినీ కలిపి పనిచేయటం ఏంది అని నన్ను ఒక విచిత్రకరంగా చూసి, అసలు ఈ విధంగా ఉద్యమాలు చేసేటోళ్ళనే, మనకు రాజ్యాధికారం కావాలని ఉద్యమాలను చేసేటోళ్ళనే ఆశ్చర్యార్థకంగా చూసేటోళ్ళు అనమాట. అసలు ఆ విధంగా చేయటం మంచిది, పోరాటం చేయటం మంచిది అని అనుకోవట్లేదు సమాజంలో మిగతా వాళ్ళంతా. రెడ్లు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే ఏమి ఇబ్బంది ఉండదు, కమ్మ వాళ్ళు బలంగా ఉన్న దాంట్లో పనిచేస్తే ఏమి ఇబ్బంది ఉండదు, మెమోరాండాలు ఇచ్చినా ఇబ్బంది ఉండదు. కానీ మనలాంటి వాళ్ళము కాన్షీరామ్ గారు, అంబేద్కర్ ఐడియాలతో పనిచేస్తుంటే విచిత్రంగా చూసి దూరంగానే పోతుంటారు. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. కాబట్టి దీన్ని తొలగించడమే సరిపోయింది. ఇప్పటి వరకు మా పని ఏందనంటే వాళ్ళు నేర్పడమే సరిపోయింది. ఈ విధంగా పనిచేయాలి, ఇట్లా పార్టీలు పెట్టుకోవాలి, ఓట్లు వేసుకోవాలని జనానికి చెప్పడానికే మాకు ఈ 20 సంవత్సరాలు, కాన్షీరామ్ గారికి ఒక 40 సంవత్సరాలు, మాకు ఒక 20-25 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత అవగాహన వస్తుంది. కాబట్టి ఏదేమైనా రానున్న కాలం బడుగు బలహీన వర్గాలదే భావజాలం ఉంది. సర్దార్ పాపన్న స్ఫూర్తి కూడా ఈ మధ్యన పెరిగింది. గౌడలాలు కూడా మేము చెప్తున్నాము, మళ్ళీ సర్దార్ పాపన్నను తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీసుకుపోయి, బీఆర్ఎస్ దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ నాయకులతో దండలేపిస్తే ఆయనేమో స్వతంత్రంగా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తిని మళ్ళా వాళ్ళ దగ్గరికి సరెండర్ చేస్తున్నారు. మీరు స్వతంత్రంగానే పోరాటం చేయాలి. ఏది బహుజన సమాజ్ పార్టీ లేకపోతే రాజ్యాధికార పార్టీ, ఆర్పిఐయో లేకపోతే ఇంకేదన్నా ఒకటి, మన బహుజనుల నాయకత్వంలో ఉన్న పార్టీకి సర్దార్ పాపన్న ఫోటో పెట్టుకొని, పండు సాయన్న ఫోటో పెట్టుకొని, చాకలాయిలమ్మ ఫోటో పెట్టుకొని, అంబేద్కర్, కాన్షీరామ్ గారుల ఫోటో పెట్టుకొని, వీళ్ళంతా స్వతంత్ర ఉద్యమకారుల ఫోటోలు పెట్టుకుంటే ఉద్యమం స్వతంత్రంగా వెళ్ళిపోతుంది. అడక తినే నాయకులు పోయి సర్దార్ పాపన్నను పెట్టుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది? వాళ్ళు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గర బర్రె గొర్రెల కోసం అడక తింటారు. సర్దార్ పాపన్న ఫోటో పట్టుకొని పోతారు వాళ్ళ దగ్గరికి. అంటే ఏంది, వీరులను కూడా ఏమి లేని వాళ్ళలాగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా పాపన్న స్ఫూర్తితోటి ముందుకు పోతాం, అధికారంలోకి వస్తాం. దాని గురించి ఖచ్చితంగా ముందుకు పోవాలనేది నా ఉద్దేశం. ఓకే నారగోనన్న, ఇప్పుడు సార్ పూర్ణచంద్ర గారు లాస్ట్ ఒక 1 minute మీరు చెప్పండి. నారగోనన్న చెప్పినారు కదా, ఇప్పుడు మనకి మహేష్ గౌడ్ లాంటి స్కాలర్లు ముందుకు రావాలి. ఓకే, యంగస్టర్స్, యూత్ మూవ్మెంట్ చాలా అవసరం. నారగోని గారు ఆయన చేసినటువంటి కృషి వృధా ఏం పోలేదు. 2 రాష్ట్రాల్లో కూడా చైతన్యం వచ్చింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మరి ముస్లింలు కలిసి పనిచేయాలనేటువంటి ధోరణి ప్రబలుతుంది. దానికి కారణం ఏం లేదు, కమ్మారెడ్డి వెలమ కులాల అధికారంతో చేసేటువంటి అక్రమమైనటువంటి పాలనే కారణం. సో అన్యాయాలన్నీ వెలికొస్తున్నాయి. నాకు నిజమైన నమ్మకం ఉంది, ఈ కులాలు ఖచ్చితంగా పాలక కులాలు వాళ్ళు గద్దె దిగాల్సిన రోజులైతే వచ్చినాయి. మనం ఎలా పనిచేయాలి, ఎవరికి వాళ్ళం నేనేం చేస్తా అనే దృష్టితో పనిచేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు అడుక్కుంటున్నారా, వాళ్ళు అడుక్కోవట్లేదా కాదు, మనం ఏం చేస్తాం, నాకుగా నేనేం చేస్తాననే స్ఫూర్తితో. పాపన్న ఆయన ఎవరినో చూసి ఉద్యమం చేయలే, ఆయన అంతటా ఆయనే ఉద్యమం చేశాడు. కాబట్టి మనం కూడా ఆ స్ఫూర్తితో మనం ఉద్యమం చేయాలి. ఎవరేమైతున్నారో మనకు అవసరం. వీళ్ళు చెంచాలని, గులాములని, లేకపోతే దిగజారిపోయారని ఈ ధోరణి మనం వదిలేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున నేనేం చేస్తాననే దానితో ప్రతి వ్యక్తి ఆలోచించి బహుజనులకు రాజ్యాధికారం వచ్చే విధంగా పనిచేయాలని చెప్పి కోరుతున్నా. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీతో చేతులు కలపాలని చెప్పి కూడా మీ వేదికగా నేను ప్రజల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికి కూడా సర్దార్ సర్వాయి పాపన్న యాదిలో బహుజనులకు రాజ్యాధికారం అనే దాని మీద అంటే భవిష్యత్తులో తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వస్తారనే నమ్మకంతో ఈ చర్చని ముగిద్దాం. ఈ చర్చలో పార్టిసిపేట్ చేసినటువంటి జూమ్ ద్వారా పూర్ణచంద్ర గారికి, అలాగే విజిఆర్ నారగోని గారికి, జూమ్ ద్వారా మహేష్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే.